సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కుంచం పుల్లారావు అండి. వయసు? 63 సంవత్సరాలు. ఏ ఊరు? వత్సవాయి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? శుక్లం ఆపరేషన్కి అండి. ఆరోగ్యరీత్యా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఏంటి? షుగర్ వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చి బీపీ వచ్చి 4 సంవత్సరాలు. హార్ట్లో బెలూన్ పెట్టి క్లీన్ చేశారు. కిడ్నీలో క్రియాటిన్ ఉంది. అంతా బాగానే ఉంది. అంతకుముందు ఆపరేషన్ చేరేసాడు చేయించుకున్నామండి. ఆపరేషన్ చేసుకుంటే కన్ను కొంచెం తేడా అనిపించిందండి. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. డాక్టర్ గారు శుభ్రంగా చేశారండి. రెండో కన్ను కూడా ఆపరేషను. మొదటి కన్ను ఎక్కడ చేయించుకున్నారా? ఏరియా హాస్పిటల్లో చేయించుకున్నామండి కుడి కన్ను. అక్కడ చేయించుకుంటే కొంచెం మళ్ళీ ప్రాబ్లం అనిపించి ఇక్కడికి వచ్చామండి. నమస్తే అండి. నా పేరు డాక్టర్ బి సుబ్బారావు. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీకు అంటే కంటి గురించి అనేక వీడియోలు కూడా ఇచ్చాను నేను. అంటే డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరికి అంటే పెద్ద వయసులో వచ్చేటువంటి ప్రాబ్లం ఏమంటే క్యాట్రాక్ట్ అంటాం, దాన్ని తెలుగులో శుక్లము అంటాం అన్నమాట. సో దానికి అంటే శుక్లం బాగా ముదిరిపోయి తర్వాత చూపు తగ్గిపోతే ఒకే ఒక చికిత్స ఆపరేషన్ అన్నమాట. సో తొలి దశలలో అయితే కళ్ళజోడుతో మనము కొంత ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా కళ్ళజోడుతో కూడా ఇంప్రూవ్ కాదు అన్నప్పుడు అప్పుడు ఆపరేషన్ చేయాలి. సో వీళ్ళకు ఆపరేషన్ చేసేటప్పుడు అంటే ముందు ఏ ఏ జబ్బులు ఉన్నాయి అనేది గుర్తిస్తామన్నమాట. పేషెంట్కు గుర్తించి దాని ప్రకారము చేస్తామన్నమాట. ఇప్పుడు మన పక్కన ఒక పేషెంట్ ఉన్నారు చూడండి. ఈ పేషెంటు ఈయన దాదాపు 62 సంవత్సరాల వయసు ఉంది. తర్వాత 15 సంవత్సరాల నుంచి ఇది డయాబెటీస్ ఉంది. అలాగే 4 సంవత్సరాల నుంచి ఇది బీపీ ఉంది. అలాగే కిడ్నీ సమస్య ఉంది. అలాగే హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది అన్నమాట. సాధారణంగా ప్లస్ 120 కిలోస్ వెయిట్ అన్నమాట. సో ఇటువంటి ఉన్నప్పుడు ఏమంటే చేయాలన్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ పేషెంట్కు మనము వస్తానే ముందు ఏం చేస్తామంటే కళ్ళజోడుతో ఇంప్రూవ్ అవుతుందా లేదా అంటాం. దాన్నే ఆటో రిఫ్రాక్టోమీటర్తో పరీక్ష చేస్తాం. తర్వాత కంటి కార్నియా అన్నమాట, అంటే కర్వేచర్ ఎంత ఉంది ఏమి అనేది కెరటోమెట్రీ అంటాం అన్నమాట. సో ముందు దాన్ని చూస్తామన్నమాట. అలాగే ఈ షుగర్ పేషెంట్లలో కంటి లోపల నరమే దెబ్బతింటుంది, రెటీనా అంటాం. సో దాన్నే రెటీనోపతి అంటాం అన్నమాట. సో ఆ రెటీనోపతి మార్పులు ఏమన్నా ఉన్నాయా అని తప్పనిసరిగా చూడాలి. చూసి ఒకవేళ దాంట్లో ఏమన్నా మార్పులు ఉంటే అప్పుడు మనం అనుకున్నంత చూపు రాదనమాట. అలాగే కంటి చూపు కేంద్రం కూడా దెబ్బతింటుంది. సో ఇది షుగర్ వాళ్ళల్లో దాన్నే డయాబెటిక్ మ్యాక్యులోపతి అంటాం. అలాగే ఒక్కోసారి మ్యాక్యులార్ డీజనరేషన్ కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఒక్కోసారి ఏమంటే నీటి కాసుల జబ్బు కూడా ఉంటుందన్నమాట. అంటే దాన్నే గ్లకోమా అంటాం. సో ఈ పరీక్షలన్నీ ముందు చేస్తాం. అలాగే ఒక్కోసారి సిస్టమిక్ ఆ జబ్బులు ఉంటే ఈసీజీ అవన్నీ కూడా అడ్వైజ్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఉంది దీన్ని ఏ స్కాన్ అంటాం అన్నమాట. సో దీంట్లో ఏం చేస్తామంటే కంటి పొడవు ఎంత, తర్వాత శుక్లం మందం ఎంత, తర్వాత కంటి లోపల ఎంత పవర్ గల అద్దం పెట్టాలి అని అది చూస్తామన్నమాట. సో దాన్నే ఏ స్కాన్ అంటాం. సో ఇట్లా ఇది లెన్స్ బాక్స్ అన్నమాట. సో ఇదేమంటే ఇంపోర్టెడ్ది అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది, అందరికీ ఒకే పవర్ ఉండదన్నమాట. సో దాన్ని బట్టి ఈ ఏ స్కాన్లో మేము అనేక రకాల ఫార్ములాలు వాడి ఒక్కొక్క కంటికి ఎంత పవర్ అద్దం పెట్టాలా అని ఆ అద్దాన్నే ఐఓఎల్ అంటాం, అంటే ఇంట్రా ఆక్యులర్ లెన్స్ అనమాట. సో దాని ప్రకారము తెప్పిస్తామన్నమాట. ఈయన కనుకో దాదాపు 21 అని ఉంది చూడండి. ఈ 21 పవర్ అనేది వచ్చిందనమాట. సో ఆ 21 పవర్ అనే అద్దము కంటి లోపల అమర్చాలి.
సో వీళ్ళకేమంటే ఇది అయిన తర్వాత మళ్ళా ఆపరేషన్ తీసుకెళ్ళి ముందు ప్రీ మెడికేషన్ అంటాం. అంటే ఏమన్నా గాబరా, డిప్రెషను, ఆలోచన ఇవన్నీ రాకుండా ముందు ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తాం. అలాగే కంటి ప్రెషర్ తగ్గడానికి డైమాక్స్ అనే ట్యాబ్లెట్ ఇస్తామన్నమాట. అలాగే కంటి పాప అంటే ఆపరేషన్ చేయాలంటే శుక్లం బాగా కనపడాలి. ఆ తర్వాత శుక్లము బాగా డైలేట్ అయితేనే ప్యూపుల్ ఈజీగా ఉంటుంది అన్నమాట ఆపరేషన్. దానికి ఒక 3-4 రకాల మందులు వేస్తాం. అంటే ఒక యాంటీబయాటిక్ చుక్కల మందు, తర్వాత కంటి పాప పెద్దదయ్యేది, అలాగే కంటి లోపల ప్రెజర్ తగ్గేదన్నమాట. సో ఇవన్నీ వేసి, అలాగే కంటి సెన్సేషన్ తెలియకుండా చిన్న మత్తు చుక్కల మందు కూడా వేస్తామన్నమాట. అలా వేసి 4-5 సార్లు అంటే ఒక 40 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అప్పుడు వీళ్ళను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాం. సో ఈయనకేమంటే డయాబెటీస్, హైపర్ టెన్షను, తర్వాత కిడ్నీ ప్రాబ్లము ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళా ఒకసారి షుగర్ టెస్ట్ చేస్తామన్నమాట. ఆల్రెడీ చేయించుకున్నా కూడా తర్వాత బీపీ ఇవన్నీ కూడా చెక్ చేసి అప్పుడు థియేటర్లోకి తీసుకెళ్తాం, ఆపరేషన్ థియేటర్లో. అప్పుడు వీళ్ళకేమంటే షుగర్ ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఒకవేళ 2-3 ఆపరేషన్లు ఉంటే ఫస్ట్ వీళ్ళకే చేస్తామన్నమాట. ఎందుకంటే వీళ్ళకు ఆ స్టెరిలైజేషన్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలన్నమాట షుగర్ పేషెంట్లో వీళ్ళకు. సో తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు మేమేం చేస్తామంటే బయట టీవీ కూడా పెడతాం. అంటే లైవ్ టీవీ, అంటే కంప్లీట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా వాళ్ళు ఆపరేషన్ చూడొచ్చు అనమాట. అలాగే వీళ్ళ తాలూకా ఎవరన్నా ఉంటే లోపలికి పిలుస్తాం. ఏది ఆపరేషను అయ్యేటప్పుడు పిలిచి ఇట్లా ఫారిన్ లెన్స్ అంటే వీళ్ళ ముందే ఇలా ఓపెన్ చేస్తామన్నమాట. బాక్స్ ఓపెన్ చేసి ఆ కంటి లోపల అద్దము చూపించి వీళ్ళ ముందే లోపల పెడతాం. సో ఈ అద్దాలు కూడా ఇట్లా ఒక 2-3 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇది అంటే మీకు శాంపుల్గా చూపడానికి. సో దీన్ని ఏమంటామంటే మోనోఫోకల్ ఐఓఎల్ అంటామన్నమాట. సో ఇలా ఉంది చూడండి మొత్తం. అలాగే కొంతమందికి యాస్టిగ్మాటిజం అంటాం, అంటే ఒక యాంగిల్లో పవర్ ఎక్కువ ఉంటుంది. సో దీళ్లకు సపరేట్ టారిక్ ఐఓఎల్ అంటాం. ఇలా గీతలు ఉన్నాయి చూడండి, ఆ యాస్టిగ్మాటిజం అంచుకు కరెక్ట్గా ఈ యొక్క గీత సరిపోయేటట్టు చూడాలి. అలాగే ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టుకోగలము, ఒకవేళ దగ్గర చూపు కూడా కావాలి అంటే ఇది చూడండి, లోపలన్నీ కూడా రింగులు ఉన్నాయన్నమాట. సో దీన్నే మల్టీఫోకల్ ఐఓఎల్ అంటాం. అంటే మేమేమంటే ఈ మల్టీఫోకల్ ఐఓఎల్కు ఎక్కువ అడ్వైజ్ చేయం. ఎందుకంటే ఖరీదు ఎక్కువ, తర్వాత రెండోది నైట్ టైం డ్రైవింగ్ చేయాలంటే చాలా కష్టం. అంటే హ్యాలోస్ అంటాం, లైట్ చుట్టూ వలయాలు, తర్వాత లైట్ డాజిలింగ్ అంటాం, రకరకాలుగా వెళ్ళిపోవడము, తర్వాత గోస్ట్ ఇమేజెస్ అంటాం, ఇటువంటి కనిపిస్తాయి అనే ఉద్దేశంతో ఈ కాలంలో ఏమంటే ప్రతి ఒక్కరూ డ్రైవ్ చేస్తారంటే స్కూటర్ కానీ, సైకిల్ కానీ, కారు కానీ. సో నైట్ టైం అందరికీ పని ఉంటుంది ఈ కాలంలో. సో అందువల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్లస్ కాస్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది అంత ఎక్కువ అడ్వైజ్ చేయం. సో వీళ్ళకేమంటే మేము ఎక్కువగా ఈ మోనోఫోకల్ అంటాం. ఎందుకు మోనోఫోకల్ అంటే దీంట్లో 95% క్లారిటీ ఉంటుంది అన్నమాట, 95 to 97%. అదే మనం డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా ఈ మల్టీఫోకల్లో 70% కూడా ఈ యొక్క లైటింగ్ అనేది ఉండదన్నమాట. సో అందువల్ల నైట్ టైం కానీ ఎప్పుడైనా డ్రైవింగ్ కావాలంటే లైటింగ్ ఎక్కువ ఉండాలి, డిస్టర్బెన్స్లు ఉండకూడదు. తర్వాత ఇంకోటి ఏమంటే మేము ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని ఒక పోస్ట్ ఆపరేటివ్ రిఫ్రాక్షన్ అంటాం. అంటే -1, 1.25 అలా ఉందనుకో అప్పుడు దగ్గర చూపు కూడా చాలా వరకు బాగుంటుంది అన్నమాట. కంప్యూటరు, సెల్ ఫోను ఇవన్నీ కూడా 1.25 ఉంటే చాలా వరకు ఈజీగా మెయింటైన్ చేస్తారన్నమాట. మేము మా పేషెంట్లకు ఈ మోనోఫోకల్ వాడి 1.25 ఉండేటట్లు చూస్తామన్నమాట. తర్వాత ఆపరేషన్ అయినప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకు అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకు, షుగర్ పేషెంట్లకు, బీపీ వాళ్ళకు వీళ్ళకేమంటే 1-2 చుక్కలు ఇదేది
దాన్ని ఏమంటామంటే కుట్లు కూడా వేస్తామన్నమాట. ఎందుకంటే ఈ హెవీ వెయిట్కు అది తట్టుకోవాలన్నమాట ఇన్సెషన్ అనేది. అలాగే ఈ ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళకు కూడా 1-2 కుట్టేస్తాం. అదంతా ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం పడుతుంది అనమాట. సో దానివల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి, ఏదో 1-2 కుట్లు వేయడం వల్ల. సో అట్లా అప్పటికి చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళు 1 గంటలోనే మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారనమాట. ఏది వత్సవాయి అని, అక్కడ వీళ్ళది ఊరు అనమాట. సో అందువల్ల తర్వాత ఇంకోటి ఏమంటే ఇటువంటి ప్రాబ్లం ఉన్నోళ్ళకు మేము అనేక జాగ్రత్తలు తీసుకొని అప్పుడు ఆపరేషన్ చేస్తాం. అందులో అన్ని పరీక్షలు కూడా మేమే చేస్తామన్నమాట. డాక్టర్ మిగతా వాళ్ళలాగా లేదా కార్పొరేట్ లాగా అంటే ఒక పరీక్ష ఒకటి చేయడము, ఇంకో పరీక్ష ఇంకొకటి చేయడము, ఇంకొకటి చుక్కల మంది ఇంకొకరు వేయడము, అట్లా రకరకాలుగా కాకుండా అన్నీ మనమే చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే అక్యురసీ పెరుగుతుంది అనమాట. అసలు ఏ పేషెంట్కు మనము చేస్తున్నామనేది. తర్వాత ఇంకోటి కూడా ఈయనకేమంటే శుక్లం కూడా బాగా ముదిరిపోయి హార్డ్ క్యాట్రాక్ట్ అంటాం. సో ఈ హార్డ్ క్యాట్రాక్ట్లో ఒక్కోసారి ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అంటాం అనమాట. సో దాన్నే వీళ్ళు చాలామంది ఏమంటే తెలియక లేజర్ అంటారు, లేజర్ ఆపరేషన్. దాన్నే ఫ్యాకో ఎమల్సిఫికేషన్ అంటాం. సో బాగా ముదిరి క్యాట్రాక్ట్ హార్డ్గా ఉండి ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మేము మాడిఫైడ్ స్మాల్ ఇన్సెషన్ అని ఆ పద్ధతిలో శుక్లం ఆపరేషన్ చేస్తామన్నమాట. సో అందువల్ల అందరికి కూడా ఫ్యాకో ఎమల్సిఫికేషనే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా, మీరు 100 కేజీలు ఉన్నాయి, 120 ఉన్నాయి, ఎట్టి ప్రాబ్లం ఉన్నా కూడా, గుండె జబ్బులు, వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆపరేషన్ చేస్తున్నామన్నమాట. సో వెంటనే కూడా వెళ్ళిపోవచ్చు. సో అందువల్ల ఇటువంటి ప్రాబ్లం ఎవరున్నా కూడా మా ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైన్ సంప్రదించవచ్చును. వీలైతే అదే రోజు చేస్తాము, తర్వాత లేదా నెక్స్ట్ రోజు కానీ, తర్వాత మీకు అపాయింట్మెంట్ కూడా మిగతా వాళ్ళలాగా వారం రోజులు 10 రోజుల తర్వాత రండి అటు ఎటువంటి ఉండవు, వెంటనే ఇచ్చేస్తాం అపాయింట్మెంట్ కూడా. తర్వాత మీరు అన్నీ చూడొచ్చు, మీకు ఇంపోర్టెడ్ అద్దం మీ ముందే ఓపెన్ చేస్తాము. సో అందువల్ల మా ఫోన్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి, 9441364655 అండి. ఏ టైం ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఉంటాము, సండే కూడా 3 వరకు ఉంటాము 9 to. సో అందువల్ల ఈ యొక్క సర్వీసులు అన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు మీరు. ఓకే, నమస్తే అండి.